హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. హే హే పట్టుకో, నన్ను పట్టుకో మున్ని. వస్తున్నా వస్తున్నా. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. ఈ రోజేంటి మొన్నే ఎవరిని పట్టుకోలేకపోతున్నా. చిన్ని, చాలా అలసిపోయాం, కాసేపు కూర్చుందాం. అలాగే మున్ని, రా ఇక్కడ కూర్చుందాం. అలా చిన్ని, మున్ని, పింకీ ఒక చోట కూర్చున్నారు. అరే ఇక్కడ మట్టంతా తడిగా చల్లగా ఉంది. చిన్ని, ఈ చోటు చాలా బాగుంది కదా, రోజు ఇక్కడికే వచ్చి ఆడుకుందాం మనం. అరే అదేంటి చిన్ని, మున్ని చూడండి, అక్కడేదో మెరుస్తుంది. ఏది? అరే ఇదేదో లాకెట్లా ఉంది, కానీ చైన్ అంతా మట్టిలోనే పొడుకుపోయి ఉంది. అయితే ఏంటి, ఎలాగో ఇక్కడ మట్టి తడిగానే ఉంది కదా, మట్టిని తీసేద్దాం. రండి రండి. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి మట్టిని తీసేస్తూ ఉంటారు. అలా కాసేపు మట్టిని తీశాక ఆ చైన్ బయటికి వస్తుంది. కానీ ఆ గొయ్యి మమ్మీ భూతాన్ని పూడ్చిన సమాధి. అరే వావ్, ఈ చైన్ చూడు భలే ఉంది, ఈ లాకెట్ భలే మెరుస్తుంది. అప్పుడే ఆ భూతం మమ్మీ లేస్తుంది. ఏంటిది? అమ్మో, ఇది భూతం, ఇది మమ్మీ, భూతం మమ్మీ. అమ్మో, అంటే మనం తెలియకుండా ఈ భూతం సమాధిని తవ్వేశామా? అమ్మో, ఇప్పుడు ఈ మమ్మీ మనల్ని చంపేస్తుంది. పారిపోండి పారిపోండి, పారిపోండి పారిపోండి, త్వరగా త్వరగా. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు భయంతో పారిపోతారు. ఇక్కడ మమ్మీ భయంకరంగా అరుస్తూ వాళ్ళ వెనకే వెళ్తూ ఉంది. ఇక ఇక్కడ ఇంట్లో సీత కూర్చొని ఉంది. అప్పుడే హడావిడిగా చిన్ని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. రండి రండి, త్వరగా రండి. ఇక్కడ దాక్కుందాం. లేదు లేదు, ఇక్కడ దాక్కుందాం. అరే రే, ఇక్కడ కూడా కాదు. అరే అరే పిల్లలు, ఏంటి ఎందుకలా దాక్కుంటున్నారు? అరే రే, ఎవరైనా చెప్పండి. చిన్ని, నేను కూడా దక్కుంటాను, నన్ను వదిలేసి మీరే దక్కుంటారేంటి? అరే వీళ్ళు ఇప్పటిదాకా బయట ఆడుకొని వచ్చింది చాలక మళ్ళీ ఇంటికొచ్చి కూడా ఆడుకుంటున్నారు. అరే రే పిల్లలు, ఆట ఇంకా చాలు గాని ఆకలి లేదా? ఏదైనా తిని మళ్ళీ ఆడుకోవచ్చు కదా. అప్పుడే ఆ మమ్మీ భూతం చిన్ని వాళ్ళ కోసం వెతుక్కుంటూ సీత వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అమ్మో, ఆ భూతం మమ్మీ వచ్చేసింది, దాక్కోండి దాక్కోండి. అరే ఎవరది? ఏంటి ఇతను ఇలా విచిత్రంగా ఉన్నాడు? అరే ఇతనేంటి ఒళ్ళంతా ఇలా కట్లు కట్టుకుని విచిత్రంగా అరుస్తున్నాడు? ఓ, ఒకవేళ ఇతను చిన్ని వాళ్ళని వెంబడిస్తూ వచ్చాడా? అంతే అయ్యుంటుంది. ఈయన్ని పిల్లలు ఏదైనా కామెంట్ చేసుంటారు, అందుకే ఈయనకి కోపం వచ్చుంటుంది. అందుకేనా ఈ పిల్లలు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు? నేనప్పుడే అనుకున్నాను ఏదో కోతి పని చేసే వచ్చుంటారని. ఈయనేంటి ఒళ్ళంతా ఇలా గాయాలయ్యి ఇలా కట్లు కట్టుకున్నట్టున్నాడే? పాపం, ఇన్ని గాయాలతో కూడా బాగానే నడుస్తున్నాడే. అయ్యయ్యో మున్ని, ఆ భూతం వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు. అయ్యో, మన కంగారులో మా మమ్మీకి ఏం చెప్పలేదు, మమ్మీ అక్కడే ఉన్నారు. కొంప తీసి ఆ భూతం మమ్మీని ఏం చెయ్యదు కదా. అరే రే, ఇప్పుడెలా? బాబు, ఎవరు నువ్వు? ఎవరి కోసం ఇలా వచ్చావు? అయ్యో, మా పిల్లలు కానీ మిమ్మల్ని ఏమైనా అన్నారా? అని ఉంటారు, కానీ వాళ్ళు చిన్న పిల్లలు, ఏమీ తెలీదు. కాస్త పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి. అరే మీకు ఇలా ఒళ్ళంతా పట్టి కట్టుందేంటి? గాయాలు ఏమైనా అయ్యాయా? ముందు మీరు ఇలా కూర్చోండి, మీకోసం ఏదైనా తీసుకొస్తాను.
ఇక్కడ ఆ భూతంకి చాలా కోపం వస్తుంది. అలా ఆ భూతం సీతని నెట్టేస్తుంది. అమ్మా, అరెరే, అసలు మీరు నన్ను ఎందుకు ఇలా నెట్టేశారు? నేను నీతో ఎంత మర్యాదగా మాట్లాడుతున్నానో, అయినా ఇలా ప్రవర్తిస్తావా? మీరు మా ఇంటికి వచ్చి నన్నే నెట్టేస్తున్నారు. అయ్యయ్యో, పదండి, మమ్మీ దగ్గరికి వెళ్దాం, తొందరగా రండి. మమ్మీని ఏమైనా చేస్తుందేమో ఆ భూతం, త్వరగా రండి. ఇక ఇక్కడ ఆ భూతం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అరెరే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు ఇల్లంతా తిరిగేస్తున్నావు. అప్పుడే చిన్ని, పింకీ, మున్ని సీత దగ్గరకు వస్తారు. అయ్యయ్యో మమ్మీ, ఇక చాలా ఆపండి, ఇప్పటికే చాలా మాట్లాడేశారు. అది మనిషి కాదు, మమ్మీ భూతం. మా వెంట పడుతుంటే పరిగెత్తుతూ వచ్చాం. ఏంటి మమ్మీ? మమ్మీయా? అయ్యో, పిల్లలు బయట నుంచి ఏవేవో ప్రాబ్లమ్స్ తెచ్చి ఇంటి మీద పడేస్తారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? ఈ మమ్మీ బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? అమ్మో. అప్పుడే ఆ మమ్మీ పిల్లల్ని చూస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మో మమ్మీ, కాపాడండి, కాపాడండి. అలా చిన్ని, పింకీ ఇద్దరు సీతను పట్టుకుని ఉండిపోతారు. మున్ని మాత్రం భయంతో పరిగెడుతూ ఉంటుంది. అమ్మో మమ్మీ భూతం, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఆ భూతం మున్ని వెనకే పడుతూ ఉంది. అయ్యో, అక్కడ అంతమంది ఉంటే ఈ భూతం నా వెనకే పడుతుంది ఏంటి? ఓ భూతం మమ్మీ, నా వెంట ఎందుకు పడుతున్నావు? అక్కడ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూడు. ఏ మున్ని, ఎందుకు ఆ భూతానికి ఏవేవో చెప్తావు? అది సరే గాని, నిజంగానే ఆ భూతం మున్ని వెంటే ఎందుకు పడుతున్నట్టు? గుర్తొచ్చింది, ఒకవేళ చైన్ కోసమేమో. అదేమై ఉండదు చిన్ని. చైన్ ఏంటి? క్లియర్గా చెప్పండి, ఏమైంది? అది ఆ మమ్మీ సమాధి దగ్గర మాకు ఒక చైన్ దొరికింది. ఆ చైన్ ఇప్పుడు మున్ని దగ్గరే ఉంది. అవునా? అయితే ఖచ్చితంగా ఆ చైన్ కోసమే ఆ భూతం మున్ని వెంట పడుతుంది. మున్ని, మున్ని, త్వరగా ఆ భూతం దగ్గర దొరికిన చైన్ విసిరేయి నువ్వు, త్వరగా. అవునా? అలాగే ఆంటీ, ఇప్పుడే విసిరేస్తాను. ఎదుగు తీసుకొని చైన్ నాకొద్దు. అలా మున్ని ఆ చైన్ భూతం మీదకి విసిరేస్తుంది. అలా ఆ చైన్ తీసుకుని ఆ భూతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఎంత దాకా నన్ను వెంట పడింది ఆ చైన్ కోసమా? ముందే చెప్పండొచ్చు కదా, బతికిపోయాను దేవుడా. ఇక ఇక్కడ ఆ మమ్మీ చైన్ తీసుకుని మళ్ళీ వెళ్ళి తన సమాధిలోనే పడుకుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.